సో ఈరోజు నేను ఈ 4 అందమైన ప్రాన్స్ ఉన్నాయి కదా, వీటిని టైగర్ ప్రాన్స్ అంటారు. ఇవి చాలా రేర్గా ఉంటాయండి. వీటితో మనం బటర్ గార్లిక్ ప్రాన్స్ చేసుకోబోతున్నాం. మళ్ళీ వీటిని చూసారు కదా, వీటిని లాబ్స్టర్ లాగా కుక్ చేద్దాం. మనకు లాబ్స్టర్ దొరకలేదు కదా, అందుకని వీటిని లాబ్స్టర్ లాగా గ్రిల్ చేసుకుందాం. పిల్లలు, మీరు ఈ కటింగ్ ఇవంతా చేయకండి, పెద్దవాళ్ళు హెల్ప్ తీసుకోండి. నేను ఎలాగో ఈ కటింగ్ నా వల్ల కాదు కదా, నేను మా డాడీని అడుగుతాను హెల్ప్ కోసం. మనం మళ్ళీ కుకింగ్ సెషన్లో కలుసుకుందాం. ఇది చూసారా, ఇంత పొడవుగా ఉన్నాయి. వీటిని మీసాలు అంటారు అనుకున్నాను. మా డాడీ ఇలా చిన్న చిన్న కట్ చేస్తున్నారు, మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇలా అవుతుంది, చూసారా? ఇదిగోనండి, మన ఈ ప్రాన్స్ని మంచిగా నీట్గా కోసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడు దీని లోపల ఒక నరం లాంటిది, అది దాని ఇంటెస్టైన్, దాన్ని తీసేసి నీట్గా పెట్టుకోవాలి. ఇదిగో వీటికి కూడా అలాగే చేసాం, చూసారా? బాగున్నాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని నీట్గా పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని వండడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాం. మిరియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, వెల్లుల్లి, బటర్, నిమ్మకాయ రసం, ఇంకా కొత్తిమీర. ఇప్పుడు మనకు మ్యారినేషన్ కావాల్సిన పదార్థాలు కలుపుకుందాం. మిరియాల పొడి, కాస్తంత కారం, కొంచెం ఉప్పు, చాలా తక్కువ పసుపు, ఇంకా బటర్. ఇప్పుడు నిమ్మకాయ రసం వేస్తాం. ఇప్పుడు కొత్తిమీర కూడా కలుపుకుందాం. స్టఫింగ్కి మిక్చర్ రెడీ. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని దీంట్లో కోసి పెట్టుకున్నాం కదా, ఈ మధ్యలో ఫిల్ చేసుకోవాలి. ఇదిగోండి, స్టఫ్ చేసిన ప్రాన్స్ ఉన్నాయి కదా, దీన్ని ఒక 30 minutes మ్యారినేట్ చేసుకుందాం. ఇదిగోండి, మీకు స్టార్టింగ్లో 2 ప్రాన్ని లాబ్స్టర్లా ఫ్రై చేసుకుందాం అన్నాం కదా, ఇప్పుడు ఆ ప్రాన్స్కి తలలు కోసేసి ఈ తోక కట్ చేయకుండా ఇలా కట్ చేయండి. అలా కట్ చేస్తే ఇలా బటర్ఫ్లై షేప్లో కట్ అయ్యేలా చూసుకోండి. కట్ చేసుకున్న ప్రాన్స్కి మనం కొంచెం మిరియాలు ఇలా మొత్తం ఇలా వేసుకుని, కొంచెం ఉప్పు కూడా ఇలా వేసుకుని మంచిగా సీజనింగ్ చేసుకోండి. ఇదిగోనండి, ఇప్పుడు ఈ ప్యాన్ మీద బటర్ వేసుకుని వేడి చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వెల్లుల్లి వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుని, ఇప్పుడు ఈ ప్రాన్స్ని లాబ్స్టర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ గ్రిల్ మీద గ్రిల్ చేసుకోవాలి. ఇదిగోండి, మన లాబ్స్టర్స్ని ఇలా గ్రిల్ మీద లో ఫ్లేమ్లో ఇదిగోండి ఇలా గ్రిల్. సో ఫైనల్లీ యమ్మీ యమ్మీ లాబ్స్టర్స్ ఆర్ రెడీ టు ఈట్. ఇది మన లాబ్స్టర్, టేస్ట్ చూద్దామా? ఇప్పుడు మనం ఇలా కోసుకున్న వెల్లుల్లిని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇలా మ్యారినేట్ అయిపోయిన ప్రాన్స్ని మనం ఇలా పొయ్యి మీద పెట్టుకుందాం. ఎలా పెట్టాలో నేను చూపిస్తున్నాను. దీన్ని 10 minutesకి ఒక్కొక్క సైడ్ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కుక్ అయిన మన ప్రాన్స్ మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని ఈ కొరియాండర్ కూడా వేసుకోవాలి. ఇదండి మన గార్లిక్ బటర్ ప్రాన్స్ రెడీ.